అత్తమ్మా, సంధ్య నువ్వేంది ఈ టైంలో ఒకదానే వచ్చావా? నాన్న రాలేదా? నాన్నకి తెలియకుండా వచ్చానత్తమ్మా. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నేను బావని తప్ప నా జీవితంలో ఎవరిని భర్తగా ఊహించుకోలేదు. సంధ్య నువ్వేం బాధపడకు, నేను మాట్లాడతా నాన్నతోనే. నేను నాన్నకి చెప్పానత్తమ్మా బావని పెళ్లి చేసుకుంటానని. కానీ ఏం చెప్పారో తెలుసా? ఆర్మీ జాబ్ చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయనన్నారు. ఎంతైనా నా తోడబుట్టిన అన్నయ్య కదా, నా మాట వింటాడు. ఎప్పుడో ఒకరోజు దేశం కోసం చచ్చేవాడే. అప్పుడు నీ పరిస్థితి ఏంటని నిలదీసి అడుగుతున్నారత్తమ్మా. ఈరోజు వెళ్ళి ధైర్యంగా పడుకో. బావ నాకు కావాలత్తమ్మా. రేపు బావ వస్తాడు. సరే అత్తమ్మా. ఏం బాబాయ్, బాగున్నావా? బాగానే ఉన్నారా? ఇప్పుడే నా రావడం? హా బాబాయ్, 3 నెలలు లీవ్ ఇచ్చారులే, అందుకే వచ్చాను. ఇప్పుడు వచ్చి ఏం సుఖంరా? 1 నెల కిందట రావాల్సింది. అప్పుడు మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది కదా, ఎలా రాగలని చెప్పు? ఇప్పుడు భారతీయుల వైపు వేరే దేశం వాళ్ళు చూడాలంటే చెమటలు పట్టాలి. ఎందుకు నెల కిందట రావాల్సిందంటున్నావు? ముందైతే ఇంటికెళ్ళు. అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడుస్తుందా? ఏంటి బాబాయ్ ఏం చెప్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు. ముందైతే ఇంటికెళ్ళు. సరిగ్గా చెప్పేళ్ళు బాబాయ్. బాబాయ్, రే తమ్ముడు ఇట్రారా. రేయ్, 1 నెల కిందట మా ఇంట్లో ఏం జరిగిందిరా? అదేంటన్నా నీకు తెలియదా? మీ నాన్న చనిపోయిండుగా. అమ్మా, మీ నాన్న చనిపోయిండ్రా? తెలుసమ్మా. అంటే తెలిసి కూడా రాలేదా? నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. అయినా నాన్న చనిపోతే నేను రాకుండా ఎలాగుంటానమ్మా? నీ దగ్గరేమో ఫోన్ లేదు. నీ దగ్గర ఫోన్ ఉంటే నాన్నని చూసేటోడివి కదా. నాన్న చావు బతుకుల్లో ఉన్నాడని నాకు తెలుసుంటే మాత్రం నా ముందు ఎంతమంది శత్రువులు ఉన్నా వాళ్ళ గుండెల మీద ఊరుక్కుంటా వచ్చేటోన్నమ్మా. కానీ తెలియదే. సరే గాని ఇంట్లోకి రా. సరే నాన్న, ఐ ఆమ్ రియల్లీ సారీ నాన్న. నాకు ఇలా జరుగుతుందని తెలియదు నాన్న. లేకపోతే నేను వచ్చేటోని నాన్న. గని గని సంధ్య ఫోన్ చేసింది. హలో. హలో బావా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు సంధ్య? నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావని చూస్తూ రోజులు గడిపేస్తున్నా. నిన్ను కలవాలనుంది. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు బావా. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. వచ్చే ఆదివారం నన్ను చూడటానికి వస్తున్నారు. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, నువ్వు కొంచెం చీరతోనే ఊరేసుకుని వస్తా. అప్పుడు రా నన్ను చూడటానికి. ఇప్పుడేం చేయాలమ్మా? నీకు ఏం చేయాలనిపిస్తే అదే చేయరా. ఏమైంది నీకు? నిన్నటి నుంచి ఫోన్ల మీద ఫోన్ చేసి ఒకటే చంపుతున్నావు. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు బావా. నేను వచ్చిందే నిన్న. మా నాన్న చనిపోయి నెలే అవుతుంది. ఏం చేయలేని సిచ్యువేషన్లో నేను, మధ్యలో నువ్వొకటి. నిన్నేదో ఒకటి చేయమని చెప్పడం లేదు. నన్ను పెళ్లి చేసుకో చాలు. హే, నీకేమైనా పిచ్చా? మీ నాన్నకి నా మీద పీకల వరకు కోపం ఉంది. కోపం ఉంటే అది మీరిద్దరు చూసుకోండి. మధ్యలో నన్నెందుకు బాధ పెడుతున్నారు? ఎవడే నీకు బాధ పెడుతుంది? కోపం వచ్చేలా చేస్తున్నావు. ఓహో, కోపం తెప్పిస్తున్నానా నేను నీకు ఇప్పుడు? నా ప్రేమ కోపంలా కనిపిస్తుందా నీకు? ఏహే ఆపు. అప్పు నుంచి లోడలోడ వాగుతూనే ఉన్నావు. నేను వాగుతున్నానా? బావా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా? ఒక్కడు చెప్పు. ఎందుకే నన్ను చంపుతున్నావు? నేను ఆర్మీ జాబ్లో జాయిన్ అయ్యాను. నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు. అయితే ఆర్మీ జాబ్ వదిలేసి నన్ను పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు సంధ్య నువ్వు? నేను నిన్ను వదిలేయగలను, కానీ ఆర్మీ జాబ్ని వదిలేయలేను. అంటే నాకంటే జాబ్ ఎక్కువైందా నీకు? మా ఫ్యామిలీ కంటే ఎక్కువ. ఎలారా నీతో? మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో పో. బావా, ఇప్పుడు నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. 1, నిన్ను పెళ్లి చేసుకోవడం. 2, ఇంట్లో ఊరేసుకుని చావడం. సంధ్య సంధ్య సంధ్య,
ఎలా చెప్పాలి సంధ్య నీకు? నా ప్రాబ్లంని అర్థం చేసుకో కొంచెం. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకో. చూడు బావా, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. ఏదో ఒకటి చెప్పు, లేకుంటే ఉరేసుకుని చేస్తా. నీ ఇష్టం ఇంకా. అరే గని, ఏమైనా డల్గా కూర్చున్నావు? నేను నిన్న సంధ్యాని కలిశానురా. సంధ్యాని కలిసావా? ఏం చెప్పిందిరా? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు బావా. నేను వచ్చిందే నిన్న. మా నాన్న చనిపోయి నెలే అవుతుంది. ఏం చేయలేని సిచ్యువేషన్లో నేను, మధ్యలో నువ్వొకటి. నిన్నేదో ఒకటి చేయమని చెప్పడం లేదు. నన్ను పెళ్లి చేసుకో చాలు. బావా, ఇప్పుడు నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. 1, నిన్ను పెళ్లి చేసుకోవడం. 2, ఇంట్లో ఊరేసుకుని చావడం. చూడు బావా, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. ఏదో ఒకటి చెప్పు, లేకుంటే ఉరేసుకుని చేస్తా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. సంధ్య నీపై చాలా నమ్మకంతో ఉందిరా. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు. నాకు 24 గంటలు టైం ఇచ్చిందిరా. ఏమైనా చెప్పకపోతే ఇంట్లో ఊరి వేసుకుని చేస్తా అని బెదిరిస్తుంది. వాళ్ళ నాన్న ఒప్పుకోడు కానీ సంధ్యని మన ఇంటికి లేపుకొచ్చేద్దాం. ఇంకేంట్రా సంగతులు? పెళ్ళెప్పుడు మరి? నాదైతే సమ్మర్ మామా. బావా బాగా బలిసిందిరా నీకు. నీకిలా కాదు, ఆగు చెప్తా. సంధ్య ఏంట్రా నాకు వీడియో కాల్ చేస్తుంది? సంధ్య నీకు వీడియో కాల్ చేసిందా? ఇటీ సంధ్య. బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ పాయిజన్ తాగి చావమంటావా? సంధ్య, నా మాట విను. ఇలాంటి పిచ్చి పనులు చేయకు ప్లీజ్. నీకు నేను ఇచ్చిన టైం అయిపోయింది. నాకు ఇంకా చావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నీకు నేను చెప్పేది అర్థం కాదు. అది కింద పడే ఫస్ట్. నీకే అర్థం కావట్లేదు బావా. నిన్ను ప్రేమించి పిచ్చిదన్నయ్యా, అది నీకు అర్థం కావడం లేదు. మీ నాన్నతో రేపు వచ్చి నేను మాట్లాడతా. ఒప్పుకోకపోతే మా ఇంటికి తీసుకొస్తా, ఓకేనా? మా నాన్న ఒప్పుకోరు బావా. నన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళు. మావయ్య, ఎలా ఉన్నావు మావయ్య? ఎందుకు వచ్చావురా? సొంత అక్క కొడుకు ఇంటికి వస్తే ఎందుకు వచ్చావని అడుగుతావా? అది మావయ్య, నేను సంధ్య ఇష్టపడుతున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. మీరు ఇష్టపడ్డారని నాకు తెలుసు, కానీ పెళ్లికి ఒప్పుకోను. ఏ మావయ్య, ఎందుకేమైంది? నువ్వు ఆర్మీ జాబ్ వదిలేసిరా, అప్పుడు ఇస్తా నా బిడ్డని. ఏ మనుషులరా నువ్వు నీ కూతురు ఒకే మాట మీద ఉన్నారన్నమాట. అలా అయితే నీ కూతురు నాకొద్దు. మీరిక్కడ ధైర్యంగా పడుకుంటున్నారంటే కారణం మేం లేకపోతే మీరెక్కడ ఇంకా? అవన్నీ వద్దు, నువ్వు ఆర్మీ జాబ్ వదిలేసిరా, అప్పుడు ఆలోచిస్తా. నాన్న ప్లీజ్ నాన్న, నాకు బాగా కావాలి. నీకెంత చెప్పినా అర్థం కాదని నాకు అర్థమైందిలే గాని. బావా ఆగు బావా. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నాన్న అది కాదు నాన్న. నీకు ఇంట్లో వెళ్ళమన్నానా? ఏంటి పిలిచావు? ఎందుకే ఏడుస్తున్నావు? నీకు తెలుసు కదా స్వప్న, మా బావని లవ్ చేస్తున్నా అని. మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదే మా నాన్న. ఎందుకు? మీ సొంత బావే కదా, ఒప్పుకోవడానికి ఏం ప్రాబ్లం? మా బావ ఆర్మీ అని ఒప్పుకోవడం లేదు. ఏం ఫీల్ కాకే సంధ్య, కొన్ని రోజులుంటే సెట్ అవుతుంది. ఏమో సెట్ అవుతుందో లేదోనే. ఒకసారి మీ బావతో మాట్లాడి చూడే ఏమంటాడో. మాట్లాడాను కానీ ఏం చెప్పడం లేదు. నువ్వు ఏడుస్తుంటే నాకు బాధ అవుతుంది, ఏడోకే ప్లీజ్. రేపట్లోగా మా బావ ఏం చెప్పకపోతే పాయిజన్ తాగి చేస్తాను. అలాంటి పిచ్చి పని చేయకు, ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నా వల్ల కాదు స్వప్న, మా బావ లేకపోతే నేను ఉండను. నువ్వేం బాధపడకు బిడ్డ, వానికంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా. నువ్వెంతమందిని తెచ్చినా బావలాంటి తేలేవు నాన్న. తల్లి లేని పిల్ల గారభంగా పెంచితే బావా బావా అని వానంటే తిరుగుతున్నావు. నీకెప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని. నీకు వాడే కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో. చాలా థ్యాంక్స్ నాన్న, నన్ను బాగా అర్థం చేసుకున్నారు. నేను తెచ్చిన సంబంధం చేసుకుంటా అంటే ఇంట్లో ఉండు, లేకుంటే వెళ్ళిపో. బావని కాదని బతకలేను, నిన్ను కాదని వెళ్ళలేను. వాడు ఏదో ఒక రోజు బార్డర్ మీద చస్తాడు, అప్పుడు మళ్ళీ నా ఇంటికే వస్తావు, గుర్తు పెట్టుకో. ఏమైందిరా బాధపడుతున్నావు? సంధ్య గుర్చేనా? అవునమ్మా, నేను లేకపోతే ఆ పిల్ల ఏమవుతుందని భయం వేస్తుంది. అలా ఆలోచన చేసి మైండ్ పాడు చేసుకోకు. బావా
సంధ్య నువ్వేంటి ఈ టైంలో? ఇంట్లో నుంచి వచ్చేసా. ఇంట్లో నుంచి వచ్చేసావా? ఎందుకేమైంది? బావ కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేదంటే మేము తెచ్చిన సంబంధం చేసుకో అన్నారు నాన్న. నేను చేసుకున్నాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు, నేను వచ్చేసాను. ఎప్పుడైనా మన ఇంటికే కదా వచ్చేది. తల్లి లేని పిల్ల మనమే చూసుకోవాలి. సరే అయితే ఇంట్లోకి రా. లోపలికి రామ్మా. ఓయ్ బావా, పేస్ట్ కావాలా? ఓయ్ పేస్టీ? అయితే ఒకటి, పేస్ట్ కావాలంటే నన్ను పొలానికి తీసుకెళ్ళు. ఏహే కావాలంటే నువ్వు వెళ్ళు, నేను రాను కానీ ఫస్ట్ పేస్టీ. అబ్బా బావ ప్లీజ్, పొలం చూడాలని ఉంది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళదనుకో, పెళ్ళి కాకముందే అన్నీ చేసినావని అత్తమ్మకి చెప్తా. అబ్బా లడ్డు ముఖం దానా, ఏం ప్లాన్ వేసావే? ఆగు చెప్తా. సరే తీసుకెళ్తా, పేస్ట్ ఇచ్చి రెడీ అయిపో. థ్యాంక్ యూ బావా. ఏమైంది సంధ్య, డల్గా కూర్చున్నావు? ఏం లేదు బావా. చెప్పు సంధ్య, నాన్న గురించే కదా. మీ నాన్నే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు, మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు? నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. అలాంటిది వారం రోజులు అవుతుంది. ఎలా ఉన్నాడో ఏంటో. కొన్ని రోజులు ఉంటే అన్నీ సెట్ అవుతుందిలే కానీ నువ్వేం బాధపడకు. బావా ఒకసారి నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేసి చూద్దామా? మీ నాన్న మన మాట ఎప్పుడు వినడు, వదిలేయి, టైం వేస్ట్. ఒకసారి ట్రై చేసి చూద్దాం బావా, ఏమంటాడు? సరే అయితే వచ్చే వారం ఇద్దరం కలిసి పోయి మాట్లాడదాంలే. ఇంతకీ అన్నం తిన్నావా? పొద్దుటి నుంచి అన్నం తినకుండా ఉంటే ఎలా చెప్పు? రేపటి నుంచి టైంకి తినకపోతే నీ సంగతి చెప్తా. సంధ్య అన్నం తీసుకురా, ఆకలి అవుతుంది. బావా అన్నం తీసుకో. నా చేతికి దెబ్బ తాకింది, నువ్వే తినిపించు. ఇలా నీ చేతికి దెబ్బ తాకింది కాబట్టి నేను ఉన్నా, నేను తినిపిస్తున్నా. నేను లేకపోతే ఎలా? చూసుకోవాలి కదా బావా, చూసుకోకుండా అలా ఎలా తాకించుకున్నావు? అయినా వచ్చే వారం నేను ఆర్మీ జాబ్లో వెళ్ళిపోతా. నువ్వేమైనా చెప్పు బావా, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పోనీ నన్ను కూడా నీతో తీసుకెళ్ళొచ్చు కదా, నేను వచ్చేస్తా. అంత సీనేం లేదు, నువ్వేం రాకు. యుద్ధం జరిగి నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి? మరి నీకేం కాదన్నా కొట్టి? సంధ్య అలాంటి ఆలోచనలు పెట్టుకోకు ప్లీజ్. అమ్మా నాకు ఆర్మీ నుంచి లెటర్ వచ్చింది, రేపే నేను వెళ్ళాలి. లేదు బావా నువ్వు వెళ్ళొద్దు. నువ్వే కదా మొదటిసారి ఆర్మీ నుంచి లెటర్ వచ్చినప్పుడు ఆ చెంటి దగ్గర నుంచి లెటర్ తీసుకున్నావు. అది బావా నేనే తీసుకున్నాను, కానీ నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు ముందే చెప్పా నేను ఆర్మీ జాబ్లో మళ్ళీ తిరిగి వెళ్తానని. నీకు ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో అని. నా మాట వినకుండా, మీ నాన్న మాట వినకుండా మీ ఇంట్లో గొడవ పడి మరో వచ్చావు. నేనేమన్నా సరదాకి వచ్చానా? నువ్వు ఇష్టమనేగా వచ్చాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. మనకి ఇష్టం ఉన్న వాళ్ళ ఇష్టాలు కూడా మనకి ఇష్టం ఉండాలి, అప్పుడే దాన్ని ప్రేమ అంటారు. నువ్వు వెళ్తుంటే ఏడుపు రాదా మరి? సంధ్య నువ్వేం బాధపడకు, నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ఓకేనా? సరే అమ్మా. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల వేళ ఈ ఘటన జరిగింది.